హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో స్టెనోగ్రాఫర్ అని, అసిస్టెంట్ అకౌంట్స్ అని, మెషిన్ ఇలా 11 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. 10th క్లాస్, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అర్హతతో ఈ నోటిఫికేషన్కి అయితే తప్పకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి నోటిఫికేషన్ వివరాలు చెక్ చేసుకున్నట్లయితే ఇందులో మొత్తం 11 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నాయి అండ్ అలాగే ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్చువల్ బేసిస్ పోస్టులు ఫ్రెండ్స్. ఈ పాయింట్ మాత్రం మీరు దయచేసి దృష్టిలో పెట్టుకోండి. 5 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ పీరియడ్లో మీరు కనుక బాగా పెర్ఫామ్ చేసినట్లయితే రెగ్యులర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు బ్రాకెట్లో మెన్షన్ చేశారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. 5 years కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఇచ్చారు. విత్ పాసిబిలిటీ ఆఫ్ రెగ్యులరైజేషన్ ఫాలోయింగ్ డ్యూ ప్రొసీజర్ టు అసెస్ పర్ఫార్మెన్స్ అన్నారు. ఈ పోస్ట్లో కనుక మీరు బాగా పర్ఫామ్ చేసినట్లయితే 5 సంవత్సరాల పాటు మిమ్మల్ని పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా తీసుకునే అవకాశం అయితే ఉంది అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. 11 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. తక్కువ పోస్టుల సంఖ్య ఉన్నా సరే కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, మంచి పోస్టులు. సో ఇందులో అన్రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అందరికీ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులు అప్లై చేసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ప్రతి పోస్ట్కి కూడా కొన్ని పోస్టులకు మాత్రం ఎక్స్పీరియన్స్ అడగలేదు. అవేంటో వివరాలు ఒకసారి చూసుకుందాం. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులకి అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం 80 words per minute in షార్ట్ హ్యాండ్ అండ్ 40 words per minute in టైపింగ్ అని అయితే అడిగారు. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్ ఆర్ పిఎస్యు ఆర్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, అంటే ప్రైవేట్లోనే చేసి ఉండాలి, లేకపోతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో అయినా సరే 2 years స్టెనోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేషన్లో కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి అని అయితే చెప్పారు. ఏజ్ లిమిట్ 21 to 25 years అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా విషయాలు చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మినిమం 5 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ స్టెనోగ్రఫీ పోస్ట్కి అయితే స్టెనో గ్రేడ్ 3కి ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ అకౌంట్స్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కామర్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీని అయితే అడిగారు. అలాగే డిప్లొమా లేదా సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే ఉండాలి. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్, 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆడిట్ అండ్ అకౌంట్స్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2 years పాటు టైపింగ్ స్పీడ్ కూడా వచ్చి ఉండాలి. ఏజ్ లిమిట్ 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు అండ్ అలాగే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ 5 సంవత్సరాల వరకు ఉన్నాయి. ఇక మూడో పోస్టు అసిస్టెంట్ వార్డెన్. దీనికి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అడిగారు. 1 year వార్డెన్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఈ నోటిఫికేషన్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్ లేదా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో అయినా సరే వార్డెన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ దీనికి వచ్చేసి 30 నుంచి 45 సంవత్సరాలు అనేది మీకు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. అప్ టు 45 years ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే మీకైతే ఇచ్చారు ఈ నోటిఫికేషన్కి. కాబట్టి సబ్స్క్రైబర్స్లో ఎవరైనా కనుక అసిస్టెంట్ వార్డెన్ కింద ఎక్స్పీరియన్స్ ఉండి కనుక 30 years కనుక మీకు 30 to 45 years ఏజ్ లిమిట్ కనుక ఉన్నట్లయితే ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక మెషిన్ మెకానిక్ పోస్ట్కి వచ్చేసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిప్లొమా లేదా డిప్లొమా సర్టిఫికేట్ ఫ్రమ్ ఐటీఐ యాజ్ ఎ ఫిటర్ అని అయితే అడిగారు. ఐటీఐ సర్టిఫికేట్ కానీ లేకపోతే డిప్లొమా చేసి ఉన్నట్లయితే పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. కట్టింగ్, సూయింగ్ అలాగే ఫినిషింగ్ మెషిన్స్లో ఉండాలి. ఏజ్ లిమిట్ 18 నుంచి 35 సంవత్సరాలు అయితే ఇచ్చారు. 5 సంవత్సరాల పాటు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి మీకు కనుక రిజర్వేషన్ ఉంటే కనుక. లైబ్రరీ అసిస్టెంట్కి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అని అయితే చెప్పారు. 1 year అసిస్టెన్స్ ఇన్ వెల్ ఎస్టాబ్లిష్డ్ లైబ్రరీ, 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఏజ్ లిమిట్ 21 నుంచి 30 సంవత్సరాలు అయితే ఇచ్చారు. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ 5 సంవత్సరాలు రిజర్వేషన్ ఉంటే కనుక. జూనియర్ అసిస్టెంట్కి 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. టైపింగ్ స్పీడ్ వచ్చేసి 30 words per minute ఇంగ్లీష్లో, 25 words per minute హిందీలో మీకైతే టైపింగ్ చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. అలాగే ఎంఎస్ వర్డ్ ఇంకా సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి చిన్న ఉంటాయి కదా, అలాగే ఈమెయిల్ ఏ విధంగా రాయాలి, ఇకపోతే మెయిల్ అకౌంట్స్ ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఇలాంటి వాటిల్లో నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ హూ హ్యావ్ డన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ షెల్ బి గివెన్ ప్రిఫరెన్షియల్ వెయిటేజ్ ఏజ్ అని అయితే అడిగారు. డిప్లొమా సర్టిఫికేట్ కంప్యూటర్లో కనుక్కున్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారని అడిగారు. ఈ ఒక్క పోస్ట్కి మాత్రం ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. ఎక్స్పీరియన్స్ లేకుండానే ఈ పోస్ట్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయినట్లయితే కొంచెం టైపింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంకా మిగతా అంటారా అవి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే ఆ నాలెడ్జ్ని మీరైతే గెయిన్ చేసుకోవచ్చు. డిప్లొమా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 సంవత్సరాలు ఇచ్చారు. మీ తాలూకా ఏదైతే క్యాస్ట్ బట్టి అయితే మీకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ 5 years అయితే ఇవ్వడం జరిగింది. ల్యాబ్ అసిస్టెంట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10+2 అంటే ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా సర్టిఫికేట్ ఆఫ్ 3 years డ్యూరేషన్ ఇన్ కట్టింగ్, టైలరింగ్, డ్రెస్సింగ్ ఈ విధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి అయితే ఇచ్చారు ల్యాబ్ అసిస్టెంట్కి. మీకు కనుక ఈ అర్హత ఉన్నట్లయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు.
బస్ డ్రైవర్కి 10th క్లాస్ పాస్ అయితే చాలు. 10th క్లాస్తో పాటుగా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి. హెవీ మోటార్ వెహికల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. హిందీ అలాగే ఇంగ్లీషు చదవడము రాయడము వచ్చి ఉండాలి. చదవడము రాయడం మాత్రమే, మాట్లాడడం అనేది వాళ్ళైతే అడగలేదు. షుడ్ బి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ అయితే అడిగారు. హిందీ మనం 10th క్లాస్లో చదువుకున్నాం కదా, ఇంగ్లీష్ కూడా చదువుకున్నాం కాబట్టి ఆ రెండు రాయడం చదవడం వస్తే చాలు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 21 నుంచి 35 సంవత్సరాలు ఏజ్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీకు అందువల్ల క్యాస్ట్ బట్టి 5 సంవత్సరాలు అప్రైజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసినట్లయితే మెట్రికులేషన్ ఆర్ ఈక్వాలెంట్ పాస్ అని అడిగారు, లేదా ఐటీఐ పాస్ అయితే చాలు అని అయితే అడిగారు. ఈ పోస్ట్ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ ఎంటీఎస్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ అనేది ఇచ్చారు. 5 years పాటు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ మీ తాలూకా క్యాస్ట్ బట్ అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఈ పోస్టులకి అయితే ఇచ్చారు. ఈ పోస్టులు అన్నీ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నవన్నీ కూడా గ్రూప్ సి కేటగిరీకి సంబంధించిన పోస్టులు. ఇవి ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ NIFT ఉంది కదా, అక్కడి నుంచి రిలీజ్ అయిన పోస్టులు. కాబట్టి ఈ పోస్టులో కనుక మీరు 5 years వర్క్ చేసిన తర్వాత మీ తాలూకా పర్ఫార్మెన్స్ బట్టి మిమ్మల్ని అయితే పర్మనెంట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది 4/8/2020 లోపు సాయంత్రం 5:30 లోపు మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే అప్లికేషన్ అనేది 6/7/2020 ఉదయం 9 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 4/8/2020 ఆగస్టు 4వ తారీఖు లోపు మీరైతే పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు జనరల్కి, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ వాళ్ళు ఇవ్వగా, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫిమేల్ క్యాండిడేట్స్కి మాత్రం ఫీజు నుంచి ఎగ్జంప్షన్ అయితే ఇచ్చారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫిమేల్ క్యాండిడేట్స్ ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి ఫీజు ఎగ్జంప్షన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఈ జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ శ్రీనగర్లో ఫస్ట్ పోస్టింగ్ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనేది దేశవ్యాప్తంగా చాలా చోట్ల బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అక్కడికి మీరు ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకుని మీ తాలూకా పర్ఫార్మెన్స్ 5 years బాగా పర్ఫామ్ చేసిన తర్వాత పర్మనెంట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, అప్పుడు ఆ తర్వాత మీరు ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకుని మన దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలకు అయితే మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకుని అయితే వచ్చేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి రిలీజ్ అయినటువంటి కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.